లూకా సువార్త మొదటి అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఈరోజు గబ్రియేలు అనేటువంటి దేవుని దూత పలికినటువంటి మాటను మనము ధ్యానం చేయబోతున్నాం. చాలామంది గాబ్రియేలు దూత అంటారు, కానీ బైబిల్లో గాకు దీర్ఘం లేదు. గబ్రియేలు బైబిల్లో ఉండేటువంటి పదాన్ని అదే రకంగా మనం చదువుదాం. కొన్ని కొత్త పదాలు మనం తీసుకొని వస్తూ ఉంటాం కదా, అలా చేయకుండా బైబిల్లో ఉండేటువంటి పదజాలంతోనే మనం పలకవలసిన వారంగా ఉన్నాం. సో గబ్రియేలు అనేటువంటి ఈ దూత పరలోకం నుండి మరి యొద్దకు పంపబడ్డాడు. క్రిస్మస్లో మనం గమనిస్తే, లేదా క్రీస్తు ప్రభు జన్మించినటువంటి ఆ కాల క్రమాన్ని మనం గమనిస్తే, పరలోకం నుంచి దేవుని దూతలు భూలోకానికి వచ్చినటువంటి సంఘటనలు మనం చూస్తాం. అంటే ఎప్పుడూ లేనటువంటి హెవెన్లీ ఇంటరాక్షన్ అనేటువంటిది మనము దేవుని యొక్క వాక్యంలో గమనిస్తాం. ఎప్పుడైనా ఒకానొక సందర్భంలో మాత్రమే దేవుని దూతలు వచ్చి తమ పరిచర్ను జరిగించి వెళ్ళిపోయేటువంటి వారు. మరియతో మాట్లాడింది దేవుని దూతనే, జకర్యాతో మాట్లాడింది దేవుని దూతనే, గొల్లలతో మాట్లాడింది దేవుని దూతలే, లేదా పాటలు పాడింది దేవుని దూతలే. అంటే విస్తారంగా దేవదూతల పరిచర్య అనేటువంటి దాన్ని మనం గమనిస్తాం. దేవుని బిడ్డలారా, మరి ఈ గబ్రియేలు అనేటువంటి దూత మరియ దగ్గరికి వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, దయాప్రాప్తురాలా. ఆ మాటని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దయాప్రాప్తురాలా. మరియను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, ఆమె మరియమ్మ కాబట్టి ఏర్పరచుకోలే, ఆమె యవనస్తురాలు కాబట్టి ఏర్పరచుకోలే, ఆమె కన్యక కాబట్టి ఏర్పరచుకోలే, ఆమె ప్రదానం చేయబడిన స్త్రీ కాబట్టి ఏర్పరచుకోలే. ద వెరీ సింపుల్ రీజన్ ఈజ్ షీఈస్ హైలీ ఫేవర్డ్. దయాప్రాప్తురాలండి ఆమె. దేవుని దయను పొందుకున్నటువంటి స్త్రీ, దేవుని యొక్క దయను ఆమె ప్రత్యేకంగా పొందుకున్నటువంటి స్త్రీ. తెలుగు బైబిల్లో దయాప్రాప్తురాల అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో హైలీ ఫేవర్. అందరికంటే ఎక్కువ దయను పొందుకున్నావు, అందరికంటే ఎక్కువ దయను సంపాదించావు. దేవుని బిడ్డలారా, మరియ జీవితాన్ని ఈరోజు దేవుడు మన ఎదుట ఉంచాలని కోరుతూ ఉంటున్నాడు. ఒకసారి మనం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలోనికి మనం వెళ్దాం. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. క్రీస్తు ప్రభు జన్మించక ముందు 700 సంవత్సరాలకు పూర్వము యెషయా భక్తుని ద్వారా ఈ ప్రవచనము భూలోకానికి వచ్చిందండి. ఏంటి ఆ ప్రవచనం అంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. అంటే మెస్సియా లేకపోతే దేవుని కుమారుడు కన్యక గర్భంలో జన్మిస్తాడు. ఆ మాట యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. అంటే యేసు ప్రభు పుట్టక ముందు 700 సంవత్సరాలకు పూర్వము యెషయా భక్తుడు ఈ మాట చెప్పాడు. మీరు అనవచ్చు, అక్కడేమో దయాప్రాప్తురాలని సడన్గా ఇక్కడికి వచ్చారేంటి? కారణం చెప్తాను. 700 సంవత్సరాలకు పూర్వము ఆ కన్య గర్భములో దేవుడు జన్మిస్తాడు అనేటువంటి ప్రవచనాన్ని ఎప్పుడైతే ప్రజలు విన్నారో, చరిత్ర చెబుతుంది, చాలామంది కన్యకలుగానే ఉండిపోయారు, పెళ్లి చేసుకోకుండా. ఎందుకంటే యేసు ప్రభు మా గర్భంలో జన్మిస్తాడేమో, యేసు ప్రభుని నేను మోసేటువంటి భాగ్యం కలుగుతుందేమో, యేసు ప్రభు నా గర్భంలోంచి బయటకు వస్తాడేమో అనేటువంటి కోరిక, అనేటువంటి ఆలోచన చాలామంది కలిగి అందరూ కూడా అనను కానీ చాలామంది కన్యకులుగా ఉండడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే ప్రవచనం ఉంది, యెషయా 7:14, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. అంటే ఎవరో ఒక కన్యకను దేవుడు ఏర్పరచుకుంటాడు. కాబట్టి కన్యకలుగా ఉండేవారు చాలామంది, దే హ్యావ్ సాక్రిఫైడ్ దెమ్సెల్ఫ్. వాళ్ళు చాలామంది త్యాగం చేసుకున్నారు. ఏంటి ఆ త్యాగం అంటే, మా గర్భంలో ప్రభు జన్మించాలి అని. కానీ విచిత్రం ఏంటంటే 700 సంవత్సరాలుగా ఏ కన్యకను దేవుడు ఏర్పరచుకోలే. 700 సంవత్సరాల తర్వాత మరియా అనేటువంటి ఒక కన్యకను దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని బిడ్డలారా, అంటే కన్యక గర్భవతి అయి కుమారుని కనును అనేటువంటి ఆ ప్రవచనం కన్యకగా ఉంటే మాత్రమే కాదు. ఇంకొక మాట బైబిల్లో మనం చూస్తుంటున్నాం, యు ఆర్ హైలీ ఫేవర్డ్. నీవు గొప్పగా దేవుని దయను పొందినటువంటి స్త్రీవి.
దేవుని బిడ్డలారా, మరియమ్మ క్రిస్మస్ ఏంటి తెలుసా? దేవుని దగ్గర నుంచి దయను పొందుకున్నటువంటి స్త్రీ. క్రిస్మస్ అంటే ఏంటి తెలుసా? క్రిస్మస్ అంటే ఏదో క్రీస్తు ప్రభు జన్మించాడు అని సంతోషించి ఆనందించడం మాత్రమే కాదు. దేర్ ఈస్ ఏ స్పెషల్ రీజన్ ఫర్ దాట్. క్రిస్మస్ అనేటువంటిది మనకు సంబంధించింది, అది ఎన్నడూ మనం మర్చిపోకూడదు. క్రిస్మస్ అనేటువంటి చాలా సందర్భాల్లో అది ప్రభువుకు సంబంధించింది అనుకుంటాం, అది ఆ యేసు ప్రభు పుట్టుకకు సంబంధించింది అనుకుంటాం. కానే కాదు, క్రిస్మస్ అనేటువంటిది నీకు నాకు సంబంధించింది. నువ్వు ఏ రకంగా ఉండాలి, నేను ఏ రకంగా ఉండాలి అని కుండబద్దలు కొట్టేటువంటి సత్యాలు క్రిస్మస్ సీజన్లో మనం గమనిస్తాం. ఆ మాటకు వస్తే బైబిల్లో ఉన్నటువంటి వాక్య భాగాలన్నీ కూడా మన కొరకే. ఇట్ ఈస్ ఫర్ అస్. ఈ మన కొరకే. దేవుని బిడ్డలారా, మరి క్రిస్మస్ పండుగలో మరియమ్మను దేవుడు ఏర్పరచుకోవడంలో, లేకపోతే క్రీస్తు ప్రభు జన్మలో మరియను దేవుడు ఏర్పరచుకోవడంలో ఒక ఉద్దేశం ఏంటంటే, దేవుని దూత అంటున్నాడు, అమ్మా నీవు ఏర్పరచబడ్డానికి కారణం ఏంటంటే నువ్వు ఒక కన్యక కాబట్టే కాదు, యు ఆర్ హ్యావింగ్ అడిషనల్ క్వాలిఫికేషన్. అదేంటంటే నువ్వు దయాప్రాప్తురాలివి, దేవుని యొక్క దయను పొందుకున్నటువంటి స్త్రీవి. దేవుని బిడ్డలారా, అలాగైతే ప్రశ్న ఏంటంటే, దేవుని దయను మనం ఏ రకంగా పొందుకోవాలి? దేవుని దయను ఏ రకంగా పొందుకోవాలి అంటే, మన జీవితాల్లో ఈ కాన్సెప్ట్ మనం మర్చిపోతామండి. చాలా సందర్భాల్లో దేవుని ప్రేమను ఏ రకంగా పొందుకోవాలి, దేవుని యొక్క దీవెనలు ఏ రకంగా పొందుకోవాలి, దేవుని సహాయం ఏ రకంగా పొందుకోవాలి. అఫ్కోర్స్ ఇవన్నీ మనకు రావాల్సినవే, దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాల్సినవే. కానీ మరియను గురించి బైబిల్లో వ్రాయబడినటువంటి మాట దయా ప్రాప్తురాలు. దేవుని దయకు ప్రాప్తురాలుగా మారింది. దేవుని దయను పొందుకున్నటువంటి స్త్రీ, దేవుని దయ ఆమె పైన ఉన్నట్టుగా మనం గమనిస్తాం. మరి దేవుని దయను ఏ రకంగా పొందుకోవాలి మనం? క్రిస్మస్లో దేవుడు కోరుకునేటువంటి మాట ఏంటంటే, గెట్ మై ఫేవర్. నా దయను మీరు పొందుకోనండి. హ్యావ్ మై ఫేవర్. నా యొక్క దయను మీరు పొందుకోనండి. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని యొక్క దయ పొందినటువంటి స్త్రీగా మరియ ఉంది. అంటే మరియ యొక్క క్రిస్మస్ లేదా మరియ యొక్క గర్భాన్ని, మరియ శరీరాన్ని దేవుడు ఏర్పరచుకొని కోరుకోవడానికి కారణం ఏంటంటే, మరియ దేవుని యొక్క దయను పొందుకున్నది. మరి దేవుని దయను ఏ రకంగా పొందుకోవాలి? బైబిల్లో నుంచి ఒక 3 సత్యాలు మెదుట ఉంచి నా సందేశాన్ని నేను ముగించాలని కోరుతున్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసికొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. 4వ వచనం, అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకొందువు. దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్లో వ్రాయబడినటువంటి మాట ఏంటి? ఆ మాట అంటే, దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది. దేవుని దయనొందాలి అంటే బైబిల్లో ఒక 3 కండిషన్స్ ఉన్నాయండి. ఈ 3 కండిషన్స్, ఈ సమయాన్ని బట్టి ఈ 3 కండిషన్సే మనం ధ్యానం చేద్దాం. మరియ దేవుని యొక్క దయకు ప్రాప్తురాలైంది. అందుకే మరియమ్మ యొక్క క్రిస్మస్ బైబిల్లో వ్రాయబడింది. మన క్రిస్మస్ దేవునికి అంగీకారంగా ఉండాలంటే 4వ వచనంలో ఉంది, సామెతలు 3:4, దేవుని దృష్టి యందు దయ పొందినటువంటి స్త్రీ, దయ పొందినటువంటి వారుగా మనం ఉండాలి. దేవుని దృష్టి యందు దయ కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. మరి దేవుని దయ ఏ రకంగా పొందుకోగలం? దేవుని యొక్క దయను మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? బైబిల్ ఏది కూడా మనకు దాపరికంగా ఉంచదండి. మరియ ఎలాంటి వ్యక్తిగా ఉందో అదే రకంగా మనం ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. మరియ దేవుని దయ పొందినటువంటి స్త్రీ. మరి దేవుని దయ పొందాలంటే మనం ఏం చేయాలి? బైబిల్లో రాయబడింది. ఇంతవరకు సామెతలు 3:4 చదివాం. దేవుని దయ పొందినటువంటి వారుగా ఉండాలి అంటే వారి జీవితాల్లో ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి తెలుసా? మొదటి వచనాన్ని చదువుదాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. నా కుమారుడా, దేవుని బిడ్డవైతే దేవుని యొక్క దయను పొందుకోవాలి అంటే, దేవుని యొక్క దయ నీ పైన ఉండాలి అంటే,
దేవుని బిడ్డలారా, మన జీవితాలు మనం అనుకుంటాం చర్చికి వస్తే దేవుని బిడ్డలమేమో, బైబిల్ చదివితే దేవుని బిడ్డలమేమో. మంచిదే కానీ దేవుని యొక్క కుమారుడు కుమార్తె అనిపించుకోవాలంటే, దేవుని బిడ్డలు అనిపించుకోవాలంటే దేవుని దయ ఉండాలి. ఆ దేవుని దయ కలిగిన వారిని దేవుడు నా కుమారుడు అంటున్నాడు, నా కుమార్తె అంటున్నాడు. మరి దేవుని యొక్క దయ ఎవరికి ఉంటుంది అంటే మొదటి వచనంలో ఉంది, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. దేవుని దయ మనకు రావాలి అంటే బైబిల్ చెప్పినటువంటి మొట్టమొదటి కండిషన్ ఏంటి తెలుసా? నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. దేవుని బిడ్డలారా, రెండు మాటలు అంటున్నారు. ఎవరు దేవుని దయ పొందుతారంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క బోధ ఎవరైతే మరువకుండా ఉంటారో, అది మొదటి కండిషన్. రెండవ కండిషన్, గైకొనేటువంటి వారుగా ఉండాలి. మరువకూడదు. రెండవదిగా గైకొనేటువంటి వారంగా ఉండాలి. దేవుని దయ నీ పైన ఉండాలి అంటే, దేవుని దయకు నీవు నేను పాత్రులం కావాలి అంటే, దేవుని దయ మన జీవితాల పైన ఉండి మనకు కూడా, మన క్రిస్మస్ కూడా దేవుని ద్వారా గుర్తించబడాలి అంటే బైబిల్లో వ్రాయబడినటువంటి మాట ఏంటి తెలుసా? దేవుని యొక్క దయ పొందాలి అంటే దేవుని ఉపదేశమును మరువకము, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. మొదటి కండిషన్లోకి వస్తాను. దేవుని యొక్క దయ పొందుకోవాలంటే ఉపదేశమును మరవకూడదు. అంటే దేవుడు మనకు ఉపదేశించిన వాటిని మరవకూడదు, దేవుడు మనకు బోధించినటువంటి వాటిని మర్చిపోకూడదు. అంటే మానవ జీవితాల్లో మనం ఒక సామెత పెట్టుకున్నాం, మతి మరుపు మానవ లక్షణం. మతి మరుపు మానవ లక్షణం. మానవుడు, పిల్లలు కాదు పెద్దలు కాదు, ఎవరికైనా సరే మతి మరుపు అనేటువంటిది ఉంటుంది. ఈ మతి మరుపు అనేటువంటి దాన్ని మనం ఏం చేస్తామంటే వి యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అవర్ బర్త్ రైట్. అది మన యొక్క జన్మ హక్కుగా మతి మరుపును మనం భావిస్తాం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు ఏదైనా మర్చిపో, కానీ దేవుని ఉపదేశమును మరువకము. దేవుని ఉపదేశమును మరువకము. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నీవు దేవుని సందేశాలను మర్చిపోయి నువ్వు క్రిస్మస్ ఏర్పాట్లు చేసుకొని క్రిస్మస్లో బిజీగా, అంటే క్రిస్మస్ ఏర్పాట్లు మర్చిపోకుండా దేవుని సందేశాలను మర్చిపోయే వ్యక్తివైతే నీ పైన దేవుని దయ ఉండదు, నీ పై దేవుని దయ ఉండదు. బైబిల్లో వ్రాయబడింది, ఎప్పుడు మర్చిపోమండి. ఎప్పుడు మర్చిపోం? ఇప్పుడు మిమ్మల్ని అడిగామనుకో, మీ పేరేంటి అని అడిగాను అనుకో, నా పేరు ఆలోచన చేస్తామా? చెయ్యం. ఎందుకు? టక్కేమని చెప్తాం. ఎందుకు చెప్తాం తెలుసా? అది మన పేరు గురించి చాలామంది మనతో మాట్లాడుతున్నారు. మాటికి మనకు వినబడుతుంది, మాటికి మనం వింటున్నాం, మాటికి రాస్తుంటున్నాం, మాటికి మన పేరును ఎక్కడో ఒక సంతక రూపంలో ఉపయోగిస్తుంటున్నాం. అంటే వి కంటిన్యూస్లీ రిమెంబరింగ్ దట్, యూజింగ్ దట్. దాన్ని మనం ఉపయోగిస్తుంటున్నాం, దాన్ని మనము వాడుకుంటూ ఉన్నాం దేవుని బిడ్డలు. అందుకే మర్చిపోవడంలా. మిగతా మర్చిపోతాం. ఎందుకు తెలుసా? ఈ చెవుతో విని ఈ చెవుతో విడిచిపెట్టేటువంటి వారంగా ఉంటాం. దేవుని బిడ్డలారా, దేవుని దయ నీ జీవితంలో ఉండాలంటే నువ్వు విన్నటువంటి దాన్ని మర్చిపోవద్దు, నీవు విన్నటువంటి సందేశాలను మర్చిపోవద్దు, జ్ఞాపకం చేసుకో. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, నెమరు వేసేటువంటి వారుగా మనం ఉండాలి. నెమరు వేసేటువంటి వారుగా, లేదా ఆ యొక్క మాటలు మనము ధ్యానించే వారంగా ఉండాలి. అంటే ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఈరోజు ఎవరి దగ్గరికైనా మీరు వెళ్ళారనుకుందాం, వాళ్ళు మిమ్మల్ని తిట్టారనుకుందాం, వాళ్ళు ఏదో ఒక మాట అన్నారనుకో, పడుకున్నాక ఏం చేస్తాం? వాళ్ళు ఎందుకు తిట్టారు నన్ను, ఎందుకు ఈ రకంగా అన్నారు, ఫస్ట్ ఏమన్నారు, సెకండ్ ఏమన్నారు, థర్డ్ ఏమన్నారు, ఫోర్త్ ఏమన్నారు, అప్పుడు నేనేమన్నా, వాళ్ళేమన్నారు, ఇది ఆలోచన చేసి ఎవరైనా మనల్ని అడిగారు అనుకో, టకీమని చెప్తాం, వాళ్ళు ఈ మాట నన్ను అన్నారు. ఎందుకు? మాటికి మనం జ్ఞాపకం చేసుకున్నాం. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు అంటున్నాడు, మనుషులు చెప్పిన మాటలు, మనుషులు అన్నటువంటి మాటలు, మనుషులు పలికిన మాటలు మాటికి జ్ఞాపకం చేసుకున్నామా? దేవుని దయ ఉండదు. దేవుని వాక్యాన్ని నువ్వు ఎంతగా మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుంటావో అంతగా దేవుని యొక్క దయకు నువ్వు పాత్రులు అవుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మనుషుల దయ, అందుకే పౌలు అంటారు కదా, మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? మనిషి దగ్గర వాళ్ళని గురించి పొగిడి, వాళ్ళ గురించి అది మాట్లాడి ఇది మాట్లాడి, అబ్బా ఈమె చాలా మంచిది అని అనిపించుకోవడానికి మనం ఎన్నో వారిని గురించి జ్ఞాపకం చేసుకొని మాట్లాడుతూ ఉంటాం కదా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మనిషిని మీరు అంతగా జ్ఞాపకం చేసుకుంటున్నారే, దేవుని వాక్యాన్ని ఎంతగా జ్ఞాపకం చేసుకుంటున్నారు? నా ఉపదేశాన్ని మర్చిపోతున్నారా? మరువకము, నా ఉపదేశమును మరువకము. నా ఉపదేశం
ఉపదేశమును మరిచే వారి పైన దేవుని దయ ఉండదు, దేవుని దయ ఉండదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. అన్ని జ్ఞాపకం ఉన్నాయి మనకు. మన అప్పులు జ్ఞాపకం ఉన్నాయి, మన బాధలు జ్ఞాపకం ఉన్నాయి, మన కష్టాలు జ్ఞాపకం ఉన్నాయి, మనల్ని ఎవరు ఏమన్నారు జ్ఞాపకం ఉంది, అన్ని జ్ఞాపకం ఉన్నాయి. కానీ దేవుని వాక్యం ఎంతగా మన జీవితాల్లో ఉందో పరీక్షించుకుందాం. దేవుని యొక్క వాక్యాలు, నా కుమారుడా అంటే దేవుని కుమారునివి కుమార్తెవైతే నీవు నేను కలిగి ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా? బైబిల్లో వ్రాయబడింది, మరచిపోవద్దు, మరువకు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని దయను పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని మర్చిపోవద్దు. రెండవదిగా చూడండి, ఏమంటాడు? మూడవ అధ్యాయం సామెతలు 3:1, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలంట. అంటే దేవుని మందిరానికి రావాలి, వస్తాం, హృదయపూర్వకంగా వచ్చామా దేవుని దగ్గరికి? హృదయపూర్వకంగా దేవుని మాటలు మనం గైకుంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని మాటలు మనస్ఫూర్తిగా గైకుంటున్నామా? దేవుని మాటలు మన మనస్ఫూర్తిగా లోబడుతున్నామా? గైకొనేటువంటి వారంగా ఉంటే దేవుని యొక్క దయ మన పైన ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు కదా, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు బుద్ధిహీనుడు. దేవుని దృష్టిలో నువ్వు ఎంతైనా చదువు, ఎంత ఎక్స్పీరియన్స్ అయినా ఉండు, ఏ ఉద్యోగమైనా చేయి, ఎంత ఆస్తిపరునివైనా ఉండు, ఒకటి మాత్రం వాస్తవం, దేవుని దృష్టిలో ఎవరు బుద్ధిహీనుడు తెలుసా? మాట విని గైకొనకపోయేటువంటి వ్యక్తి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఎవరు దేవుని దయను పొందుకుంటారు? మరియ ఎందుకు దేవుని దయకు ప్రాప్తురాలైందంటే ఆమె దేవుని మాట విని ఆ మాటకు ఆమె లోబడింది. ఇప్పుడు పరీక్షిస్తాం, మరియ దేవుని మాటకు లోబడిందా? దేవుని దూత అంటున్నాడు, అమ్మా నీవు గర్భవతివై కుమారుని కంటావు. ఆమె అంటుంది వెంటనే, నేను పురుషుని ఎరగని దాననే. దేవుని దూత అంటాడు, ఆఫ్ కోర్స్ నువ్వు పురుషుని ఎరగని దాని పరిశుద్ధురాలువే, నీతిగా జీవిస్తున్నటువంటి దేవుని బిడ్డవే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తిని అందుతావు. ఇప్పుడు చెప్పండి, ఆమె గర్భవతి అయిందని తెలిసిన తర్వాత ప్రజలు ఏమనుకుంటారు ఆమె మాటను గురించి? ఆమె అనుకోవచ్చు, ఇంతగా మాటలు అనుభవించేదానికంటే ఏదో ఒకటి తినేసి గర్భస్రావం చేసుకుంటా, అబార్షన్ చేసుకుంటా అయిపోతుంది కదా, ఎందుకు వాళ్ళతో మాటలు అనిపించుకోవాలి? ఎందుకు నేను వాళ్ళ మాటలు అంతగా నేను యాక్సెప్ట్ చేయాలి? ఇది ఎందుకు నాకు సంబంధించిన ఏం కాదు కదా, ఎందుకు నేను ఈ పరిస్థితి కూడా వెళ్ళాలి? అనుకోలేదు. మరియ లక్షణం ఏంటి తెలుసా? దేవుని మాట విని దేవుని మాటను హృదయపూర్వకంగా గైకొనిదండి. ప్రజలు ఏమంటున్నా, ఇది నాన్న దేవుని మాటకు లోబడాలంటే వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనేటువంటి తలంపులో మనం అనుకుంటాం. దేవుని బిడ్డలారా, మరియ ఆ రకంగా అనుకునింటే మరియ దేవుని యొక్క లిస్టులో ఉండేటువంటిదే కాదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు, ఇఫ్ యువర్ లైఫ్ వాంట్ టు బి యాక్సెప్టెడ్ బై ద లార్డ్, దేవుని ద్వారా నీ జీవితం అంగీకరించబడాలి అంటే దేవుని మాట ఎంత కఠినమైన, షీఈస్ విల్లింగ్ టు కన్సీవ్, నా యొక్క శరీరాన్ని నేను అప్పగిస్తాను ప్రభా. దేనికి? గర్భం కోసమే కాదు. ప్రజలు నన్ను అంటారా, నీకోసం నేను పడతాను ప్రభా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మాటకు లోబడ్డానికి ప్రజలతో కొన్ని సందర్భాల్లో మాటలు అనిపించుకోవాలి. ప్రజలు అంటారు, అబ్బో ఎక్కడ లేని భక్తి వచ్చిందే, అమ్మో ఎక్కడ లేని దేవుని పైన నీకే భక్తి వచ్చింది, ఎవరికి రాని భక్తి నీకే వచ్చింది అని అంటూ ఉంటే దాన్ని బట్టి దేవునికి లోబడకుండా ఏమన్నా పోతున్నామా? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, హృదయపూర్వకంగా గైకొను, అప్పుడు దేవుని దయ నీ పైన ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లోబడతాం, ఏ రకంగా ఉంటామంటే శరీరం లోబడుతుంటుంది, హృదయం లోబడదు. హృదయంలో అబ్బా ఎట్లా నాకు కష్టంగా ఉంది. ఏ రకంగా? నీ జీవితంలో దేవుని దయ పొందుకోవాలి అంటే కంపల్సరిగా నీ జీవితంలో ఉండాల్సిన లక్షణం ఏంటంటే దేవుని మాట నీ జీవితంలో నీవు మరవకూడదు. రెండవదిగా గైకొనాలి, హృదయపూర్వకంగా గైకొనాలి. మరి అంటుంది, ప్రభుదాసురాలను ఏమైనా చేయని నా జీవితంలో నేను ఎస్ అంటాను, దేవుని మాటకు లోబడతాను. దేవుని బిడ్డలారా, నా యొక్క తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుందేమో, చెడ్డ పేరు ఆ సందర్భంలో వచ్చి ఉండవచ్చు. కానీ కుమారుని జన్మించి దేవదూతలు కనబడి దూతలు పాటలు పాడి గొర్రెల కాపర్లను తన వద్దకు నడిపించినప్పుడు మరి ఇంట్లో ఉండేవాళ్ళు కానీ ఎంత మెచ్చుకుని ఉంటారో మరియను. ఎందుకు తెలుసా? కొన్ని సందర్భాలలో దేవుని మాటకు లోబడుతుండగా ప్రజలు మనల్ని అర్థం చేసుకోరండి. ప్రజలు మనం వేరుగా భావిస్తారు, వేరుగా అనుకుంటారు. అయినప్పటికీ దేవునికి నువ్వు విధేయత చూపించగలిగితే అప్పుడే దేవుని దయ నీ పైన ఉంటుంది. అప్పుడే నీ క్రిస్మస్ దేవునికి అంగీకారమైన క్రిస్మస్గా ఉంటుంది.
దేవుని బిడ్డలారా, మరి అంటుంది, ప్రభు యొక్క మాటలు నేను మర్చిపోలేదు, ప్రభు యొక్క మాటలను హృదయపూర్వకంగా గైకొన్నా. ఈరోజు దేవుడు అంటున్నాడు, మన క్రిస్మస్లో వాక్యం యొక్క ప్రయారిటీ అంతా. వాక్యాన్ని చదువుతున్నామా? వాక్యానికి తక్కువ ప్రయారిటీ ఇచ్చి ప్రోగ్రామ్స్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తామండి మనం. నెవర్. అది మన జీవితాల్లో ఉండకూడదు. మన పరిచర్లు అసలే ఉండదు. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో విపరీతమైన ప్రోగ్రామ్స్ ఉంటాయి, వాక్యం ఏముండదండి. పెళ్ళి కూడా గమనిస్తే వివాహం అన్ని విషయాల్లో ఘనమైనటువంటిది, చాలా గ్రాండ్గా పెళ్ళి ఉంటుంది, తక్కువ వాక్యం ఉంటుంది. అంటే దేవుని దయ ఆ పెళ్లి పైన ఉండదు, దేవుని దయ నీ వేడుక పైన ఉండదు, నీ అరేంజ్మెంట్స్ పైన ఉండదు, నీ క్రిస్మస్ పైన అసలే ఉండదు, నా క్రిస్మస్ పైన ఉండదు. దేవుని దయ పొందుకోవడం అంటే స్పెండ్ మచ్ టైమ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఎదుట గడపడదాం, దేవుని వాక్యానికి విలువనిస్తాం, దేవుని వాక్యానికి హృదయపూర్వకంగా లోబడదాం. మరి అనుకుంటూ ఉండవచ్చు, ఏ యవనస్తురాలికి లేని అవమానం నాకు వచ్చిందే దేవ, ఎందుకు అనిపించుకోవాలి? హృదయపూర్వకంగా లోబడింది. అందుకే మరి ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఆయనకు భయపడు వారి మీద. దేవుని యొక్క వాక్యంలో మరి అంటుంది, మరి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది, దేవుని మాటకు భయపడింది. మనుషులు ఏమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమను పట్టించుకోలేదు. దేవుని బిడ్డలారా, the more you give value to the word of God, the more you fear of showing obedience to the word of God, the better your life will be in the sight of the Lord. దేవుని దృష్టిలో నువ్వు దయ పొందినటువంటి వ్యక్తిగా ఉండాలి అంటే ఎంతగా భయపడుతున్నావు దేవునికి, ఎంతగా హృదయపూర్వకంగా గైకుంటున్నావు, ఎంతగా మరిచిపోకుండా ఉంటున్నావు. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని బిడ్డలారా, ఈరోజు నుంచి ఒక తీర్మానం చేసుకుందాం. ఏంటి ఆ తీర్మానం తెలుసా? దేవుని వాక్యాన్ని మర్చిపోకుండా ఏం చేయాలి? నా మెసేజ్ అంతా కూడా పాయింట్స్లో ఉంటుందండి. ఎందుకు నేను పాయింట్స్లో పెడతానంటే మర్చిపోకుండా ఉండడానికి. మొదటి పాయింట్ ఇది, రెండో పాయింట్ ఇది, 3, 4 మ్యాక్సిమం 4-5 పాయింట్లు చెప్తాను. ఎందుకు చెప్తానంటే అది మర్చిపోకుండా మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి. సో దట్ వీ కెన్ షో ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ విల్ నాట్ బి ఎ రన్నింగ్ మ్యాటర్. ఏదో అలా సాగిపోయేటువంటి సందేశంగా నేను ఉంచడానికి ఇష్టపడ్డాను. ఎందుకు తెలుసా? మనం మర్చిపోకూడదు దేవుని యొక్క వాక్యాన్ని. ఒక్కసారి వింటే అది మన హృదయంలో చెరగని ముద్ర వేయాలి, అలా నిలబడిపోవాలి. దేవుని బిడ్డలారా, నీవు మర్చిపోయేటువంటి వ్యక్తిగా ఉంటూ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తే, వాక్యానికి లోబడకుండా క్రిస్మస్ను సెలబ్రేట్ చేస్తే, దేవుని దయను పొందకుండా మిస్ అయిపోతుంది. ఒకవేళ ఇన్ని క్రిస్మస్లు, ఇన్ని డిసెంబర్లు మన జీవితాల్లో వాక్యానికి తక్కువ, మిగతా వాటి అన్నిటికీ ఎక్కువ ప్రాధాన్యతనిస్తే, దేవుని బిడ్డలారా, అది మన జీవితాల్లో సరి అయినటువంటి క్రిస్మస్ కాదు. మరియను చూచి దేవుని దూత గబ్రియేలు పలికినటువంటి మాట, దయాప్రాప్తురాల. ఎందుకు దేవుని దయ ఆమె పొందిందంటే సామెతలు 3:1 వ్రాయబడింది. ఆమె దయ పొందడానికి కారణం దేవుని వాక్యాన్ని మర్చిపోలేదు, దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా గైకొన్నది. రెండవదిగా గమనిస్తే అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం, 4వ వచనాన్ని చదువుకుందాం. సామెతలు 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం, ఆ తర్వాత 4వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశముని మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయ నొంది మంచివాడవని అనిపించుకొందువు. దేవుని దృష్టిలో దయ పొందాలి అంటే ఇప్పుడు చూడండి, మొదటి వచనం చూసాం. ఏంటి ఆ మొదటి వచనం? మరువకూడదు దేవుని యొక్క ఉపదేశాన్ని హృదయపూర్వకంగా గైకొనాలి. దేవుని దయ రావాలి అంటే నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. రెండవ వచనం, అవి దీర్ఘాయువును సుఖజీవనంతో గడుచు సంవత్సరముల శాంతిని నీకు కలుగజేయును. మూడవ వచనం, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలకల మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు ప్రారంభమవుతుంది 4వ వచనం. దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నువ్వు దయ పొందినవాడు. దేవుని దృష్టిలో దయ పొందాలి అంటే మొదటిగా దేవుని వాక్యాన్ని, దేవుని ఉపదేశాన్ని మరవకూడదు. రెండవదిగా దేవుని యొక్క మాటలను హృదయపూర్వకంగా గైకొనాలి. ఇప్పుడు మూడవదిగా దేవుని దయ పొందుకోవాలి అంటే బైబిల్లో వ్రాయబడింది కదా, 3వ వచనం, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము.
హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందనాలు, సైన్యాధిపతి నీకు వందనాలు, సర్వోన్నతుడా మీకు వందనాలు, సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రం ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. క్రిస్మస్ అంటే నీ దయ పొందినటువంటి వారి క్రిస్మస్నే నువ్వు అంగీకరిస్తావని ఈరోజు మేము విన్నాం ప్రభా. మా జీవితాల్లో నీ దయ పొందకుండా తండ్రి ఈ 3 విషయాల్లో ఎక్కడ మేము తప్పిపోయామో దేవా, వాటి విషయాలు నీ పాదాల దగ్గరకు వస్తున్నా. నీ ఉపదేశాన్ని మర్చిపోయినటువంటి వారమైంటే మన్నించండి ప్రభా. తను నీ వాక్యానికి విలువనివ్వకుండా దాని హృదయపూర్వకంగా లోబడకపోయి ఉంటే క్షమించండి. నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక, నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. తండ్రి కంఠభూషణముగా ఏవేవో కనబడుతున్నాయి కానీ తండ్రి క్షమించడం, తండ్రి వేషధారణ లేని సత్యమైనటువంటి జీవితం మా జీవితంలో మీకు కనబడలేదు ప్రభా. అందుకే ఈరోజు మాట్లాడారు ప్రభా, నీ శిలువ రక్తము ఈ 2 విషయాల్లో మమ్మల్ని శుద్ధీకరించునుగాక, పరిశుద్ధపరచునుగాక. దేవా నీ రక్త ప్రోక్షణ మా పైన ఉంచండి ప్రభా. నీ శిలువ రక్తము మా జీవితాలను దర్శించునుగాక. ఎవరిని క్షమించలేకపోయినా నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక నాయన. ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా క్షమించుదుముగాక, 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 క్షమించుదుముగాక. వేషధారణ జీవితమాల ఎన్నడూ లేకుండా సత్యవంతమైన జీవితము, యథార్థంతో కూడిన జీవితము యేసు నామమందు మేము జీవించుదుముగాక. నీ ఉపదేశాలను మర్చిపోకుండా తండ్రి నీ మాటకు విలువనిచ్చి తండ్రి లోబడే వారంగా మేము ఉందుముగాక. ఎక్కడ నీ వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయామో నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. తండ్రి ఎవరిని క్షమించలేకపోయినా తండ్రి ఎక్కడ మా జీవితాల వేషధారణ ఉన్నా నీ శిలువ రక్తం మమ్మల్ని కడుగునుగాక. యేసు నామమందు మేము జీవించుదుముగాక. దేవా మీరే దర్శించండి, దీవించి మహిమను పొందండి నాయన. మీకే వందనాలు, 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 వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. నీ పరిశుద్ధ ఆత్మను ఇప్పుడు అడుగుతుంటున్నాను ప్రభా. క్షమాపణ కోరాము కాబట్టి ఇప్పుడు ఎవరు ఏ పరిస్థితుల్లో విడుదల కలగాలని, అనారోగ్యం నుంచైనా, ఆర్థిక ఇబ్బందుల నుంచైనా, కుటుంబ సమస్యల నుంచైనా, ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి సమస్యల నుంచైనా, దేవా బిడ్డల విషయాల్లో ఎదుర్కొనేటువంటి సమస్యలైనా ఎక్కడ నుంచి విడుదల కావాలని తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నాను ఆయన. ఏ విషయాల్లో దేవుని కార్యాల కోసం ఎదురు చూస్తున్నా ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా. నీ యొక్క రక్తాన్ని ఆశ్రయించి ఉండగా నాయన, ఇప్పుడు త్రోవ సరళం చేయబడి ఉండగా నాయన, ఇప్పుడు మీ యొక్క శక్తి విడుదల చేయబడును గాక. మీ శక్తి ఇప్పుడు విడుదల చేయబడును గాక. ప్రతి అనారోగ్య శరీరం పైకి నా దేవుని యొక్క శక్తి దిగి వచ్చును గాక. స్వస్థత కలుగును గాక. ప్రతి శరీరములో అనారోగ్యము, అస్వస్థత నజరేయుడైన యేసు నామమందు తొలగిపోవును గాక, తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. ప్రతి శరీరంలో ఉండేటువంటి అనారోగ్యం, తల మొదలుగా అరికాల వరకు ఉండేటువంటి అనారోగ్యం తొలగిపోవును గాక. సాతానా నీ యొక్క కాడి విరిగిపోవును గాక. ఇప్పుడు యేసు నామమందు, యేసు నామమందు ఈ కార్యములు జరుగును గాక, జరుగును గాక, జరుగును గాక, జరుగును గాక. యేసు నామమందు జరుగును గాక. దేవా ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, దేవా అఫీషియల్ ప్రాబ్లమ్స్, బిజినెస్లో ఉండేటువంటి సమస్యలు, తండ్రి యవనస్తుల ద్వారా కలిగేటువంటి సమస్యలు ఏవైనా సరే మీదట పెడుతున్నాం ప్రభా. మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన. దేవుని కార్యములు జరుగునుగాక. దేవా దర్శించి దీవించి మహిమను పొందండి నాయన. యేసు నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో ఇంతవరకు 2 ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు. డిసెంబర్ 1 నుంచి 3వ ఆరాధన ప్రారంభించబోతున్నాం. అది ఉదయకాలం 8 నుంచి 9:30 వరకు ఉండబోతుంది. మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం,
ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి. కాబట్టి రండి, మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రిడీమర్ చర్చ్కి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం.